నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమెరికాతో దౌత్యంలో కేంద్రం విఫలం మంత్రి పొన్నం ప్రభాకర్ విజయ్కి కమల్ హాసన్ పాఠం సభలకు వచ్చిన జనమంతా ఓట్లు వేయరు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్ వ్యవసాయ మార్కెట్ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కరీంనగర్ పట్టణంలోని బైపాస్లో గల సత్యం పైప్ల ఫ్యాక్టరీలో బీహార్ రాష్ట్రానికి చెందిన సహాని బిట్టు కుమార్ అను పనిచేసే కార్మికులు పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి వాటర్ ట్యాంక్లో పడిపోయారు. సత్యం కుమార్ 4 సంవత్సరాల, ఆర్యన్ కుమార్ 2 సంవత్సరాల బాబు తల్లి పిల్లలు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి వెళ్లి ట్యాంక్లో చూస్తే పిల్లలిద్దరూ పైకి తేలి ఉన్నారు. వెంటనే పిల్లల్ని కరీంనగర్లోని ఆదర్శ హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ పిల్లలు అప్పటికే ప్రాణం పోయిందని తెలిపారు. కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పిల్లలను పోస్టుమార్టం నిమిత్తం సివిల్ హాస్పిటల్ కు తరలించారు. नाम बिट्टू कुमार है। मैं बिहार का रहने वाला इधर सत्यम कंक्रीट पाइप कंपनी में काम करता हूँ। कौन सा कंपनी? सत्यम कंक्रीट पाइप कंपनी गुम्माकल में फैक्ट्री का, वहाँ पे मैं काम करता हूँ। आज मोटा मोटी 5 साल से मैं वहाँ पे काम करता हूँ। मेरा 2 बच्चा वो खेलते खेलते हुए पानी के डब्बे में पानी भर रहा है, खेलते खेलते वो नीचे चले गया। फिर मेरा भी वाइफ आधे घंटा के बाद गया तो देखा तो मेरा बच्चा ऊपर आ गया हुआ है। निकाला सब आदमी, जब तक मैं भी पहुंच गया वहाँ पे। क्या पूछ रहे? तो कौन मैनेजर साहब से मैं कुछ भी पूछ नहीं सकते। साहब को जो मर्जी होगा वो हमारे लिए वो सहयोग करेगा। कितना साल हो गया काम करेगा उधर? काम मैं 5 साल से करता हूँ सर। कितना बच्चे हैं? मेरा 3 बच्चा, एक बड़ी वाली लड़की था, 2 लड़का था। स्कूल का लड़का। तो लिखने के लिए नहीं ज़्यादा है, लिखने के लिए ज़्यादा है। नहीं, गांव में ज़्यादा था, अभी इधर डालना था। कितने साल हो गए बच्चा करें? बच्चा को एक को है 4 साल है, एक को 2 साल है। कैसे गिर गए उधर? अंदर खेलते खेलते गिर गए। डब्बे में पानी भर रहा है। వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ మొక్కజొన్నలను ఆరబెట్టిన రైతులను సందర్శించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని, రైతులకు యూరియా కొరత ఇప్పటి వరకు తప్పలేదని, మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసి గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 ఏళ్ల కింద చూసినటువంటి రైతు బాధలను మరొకసారి రైతులను అనుభవించే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. యూరియా కోసము రాత్రంతా వెతలు, రాత్రి భవన్లు చంటి పిల్లల్ని ఎత్తుకొని ఆడతల్లులు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి దుస్థితులు, అనేక యాక్సిడెంట్ల మరణాలు, అదేవిధంగా ఆర్థిక పరంగా తీవ్రమైన నష్టపోయేటువంటి విధానం అన్ని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతులకు రుచి చూపించింది. మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొక్కజొన్న విషయంలో మద్దతు ధర దిక్కులేదు. ఈ రాష్ట్రంలో 2410 రూపాయలు ఎంఎస్పీ మద్దతు ధర ప్రభుత్వ పరంగా నిర్ణయించి ఉంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధరను సకాలంలో చెల్లించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేపించి ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతులకు మాత్రం రూపాయి నష్టం జరగద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు మద్దతు ధర చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిగ్గులేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు ఇటీవల ఒక సమీక్ష చేసి ప్రకటన చేసిండ్రు. అందులో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి మార్క్ఫెడ్ యాక్షన్ ప్లాన్ అందులో లేదు. ఈ సంవత్సరం మార్క్ఫెడ్ మార్కెట్లకు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న రైతులకు 2410 రూపాయలు చెల్లించి మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలనేటువంటి సోయి లేదు. ఒక దిక్కు యూరియా కొరతను
కృత్రిమ కొరతను కాంగ్రెస్ బడా నేతలే సృష్టించిళ్ళు. బ్లాక్ మార్కెట్ కు లారీలు పంపించిళ్ళు. ఎమ్మెల్యేల గన్మెన్లే లారీలను ఎత్తుకుపోయేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది మనం కళ్ళారా చూసినాం. కాంగ్రెస్ పార్టీ బడా రైతులకు లేనటువంటి యూరియా కొరత ఇలా సన్న చిన్నకారు రైతులకు, గిరిజన రైతులకు, మరి అదేవిధంగా పేద రైతులకు మరి ఇలా ఈ యొక్క దుస్థితి దాపురించింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. ఇవాళ యూరియా కొరత వల్ల తీవ్రంగా మొక్కజొన్న గాని, పత్తి గాని, వరి పంట గాని 50% పైబడి దిగుబడి తగ్గిపోయింది. ఇవాళ మొక్కజొన్న చేతికి వచ్చినటువంటి సందర్భంగా హార్వెస్టింగ్ పనులు ముమ్మరంగా ఉన్న ఈ సందర్భంగా ఇప్పుడు కూడా మార్కెట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఉంటాయా లేవా ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు షెడ్యూల్ ఇవ్వలేదు. కానీ ఇలా మార్కెట్లో వరంగల్ కానీ, నర్సంపేట కానీ, అదేవిధంగా జనగామ మార్కెట్లో కానీ రాష్ట్రంలో ఎటు సైడ్ చూసినా మరి ఇవాళ మార్కెట్ల నిండా అనేక వందల వేల మంది రైతులు ఇవాళ మొక్కజొన్న పోసుకొని మధ్య ధర కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు గత 15 రోజులుగా జరుగుతున్న కొనుగోళ్ల వివరాలు చెప్తే ఇప్పటి వరకు మరి 1951 రూపాయి ఇలా అత్యంత తక్కువ ధరకు రైతులు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది. ఎక్కువ 2206 రూపాయలు దాటలేదు ఈ సంవత్సరం. అంటే ఇంత దుస్థితి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారంలో మీరు వస్తున్నారు. రేపు షెడ్యూల్లో మీకు ఏమాత్రం కూడా రైతుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే మార్కెట్ గురించి ఒక నిర్ణయాన్ని ప్రకటించండి. ఇదివరకు అమ్ముకున్న రైతులు ఎంత తక్కువకైతే అమ్ముకున్నారో వారికి మిగతా మద్దతు ధర కలిపి వారి ఖాతాలో వేసే ప్రకటన చేయండి. మిగతా కొనుగోళ్లను మార్కెట్ ద్వారా మద్దతు ధర కొనుగోలు చేయాలి. 2410 రూపాయలకు కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినా, నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా చూసినా మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రగతికి, ప్రజా జీవన గమనానికి అనునిత్యం విద్యుత్కు ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందేనని, అంతటి ప్రాముఖ్యమైన కీలక రంగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఏపీఎస్పీఈ జిల్లా జేఏసీ చైర్మన్ వివిఎస్ నాగేశ్వరరావు, కో చైర్మన్ పి రామారెడ్డి, డివిజన్ చైర్మన్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఏపీఎస్పీఈ జేఏసీ రాష్ట్రం డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఈపీడీసీఎల్ సర్కిల్ ఆఫీస్ నుండి కోటిపల్లి బస్టాండ్, ఆల్కోట్ గార్డెన్స్, బాలాజీపేట మీదుగా బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ పరిశ్రమను ఇంకా అభివృద్ధి పరిచి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి గావించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన, సత్వరమైన సేవలందిస్తూ అంతర్గత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ విద్యుత్ సంస్థలు ప్రశంసనీయంగా పనిచేస్తున్నందుకు మన రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు భవిష్యత్తు గురించి ఆందోళన చెందే అవకాశం లేకుండా ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగని విధంగా త్రైపాక్షిక ఒప్పందాన్ని మరియు గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. గత 10 నెలలుగా న్యాయమైన సమస్యలు సహృద్భావత వాతావరణంలో పరిష్కరించుకునేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు పలుమార్లు సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఈ వైఖరి ఉద్యోగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాసా విద్యుత్ సంస్థల్లోని అన్ని తరగతుల ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించడం తప్ప వేరే మార్గం కనిపించనందువలన దశలవారీ ఆందోళనను నిర్వహిస్తున్నామని తెలిపారు. దశలవారీగా ఆందోళనలు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఏసీ ఆధ్వర్యంలో 23 యూనియన్లు, అసోసియేషన్ల సమక్షంలో ఆనరబుల్ కలెక్టర్ గారికి వినతి పత్రం 17 అంశాల మీద ఇవ్వబడింది. అందులో అన్ని మేజర్ ఇష్యూస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్కి ఏ విధంగా సాల్వ్ కాకుండా, విద్యుత్ సిబ్బంది లేకుండా ఫీల్డ్లో డే టు డే వర్క్ చేయమని, కన్జ్యూమర్కి మంచి సర్వీస్ చేయాలంటే విద్యుత్ సిబ్బంది ఉండాలి, సిబ్బంది యొక్క ఇష్యూస్ సాల్వ్ చేయాలి. అటువంటి ఏమి దఫాలుగా 58 సార్లు మనం మా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్కి విన్నవించుకున్న మినిట్స్ రూపంలో ఇచ్చారు. కానీ
అమెరికాతో దౌత్య సంబంధాలను సమర్థంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలోని కఠిన నిబంధనల వలన ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న మన దేశ విద్యార్థులు, యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మన దేశానికి చెందిన సుమారు 100 మంది ప్రముఖులు ఇతర దేశాల్లోని కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. వారి తెలివితేటలు, సేవలు మన దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. పరిశ్రమల స్థాపనకు ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు తిరిగి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక, సాంకేతిక అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులతో పాటు సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్కు మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ ఆసక్తికరమైన సూచన చేశారు. బహిరంగ సభలకు పోటెత్తే జనమంతా ఓట్లు వేస్తారనుకోవద్దని, ఈ వాస్తవాన్ని ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ సూత్రం విజయ్కు మాత్రమే కాదని, తనతో సహా దేశంలోని నాయకులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. ఈ విషయం చెన్నైలోని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల్ హాసన్ బదులిచ్చారు. సభలకు వచ్చే జనాన్ని చూసి భ్రమపడకూడదు. ఆ జనమంతా ఓట్లు వేస్తారనే గ్యారంటీ లేదు. ఇది విజయ్కు మినహాయింపు కాదు. నాతో సహా అందరి విషయంలోనూ ఇది నిజం అని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన విజయ్కు ఎలాంటి సలహా ఇస్తారని అడగ్గా, ధైర్యంగా మంచి మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తి అందరు నాయకులకు వర్తిస్తుంది అని కమల్ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పరోక్షంగా సూచించారు. సెలవు దినాల కూల్చివేతలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. బుల్డోజర్ కేవలం పేదల ఇళ్లపైకే వెళ్తోందన్నారు కేటీఆర్. మంత్రులు పెద్దల నిర్మాణాలను వదిలేశారని విమర్శించారు. కూల్చివేసిన కార్యకర్త ఇంటిని తిరిగి కట్టిస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై బుల్డోజర్లతో దాడులు చేస్తుందని, ఇది పూర్తిగా హైకోర్టు ఆదేశాలకు ఉల్లంఘించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సెలవు దినాల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజుల రామారంలో నిన్న పేదల ఇళ్లను కూల్చివేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైకోర్టుకు సెలవు ఉన్న రోజు చూసి మరి పేదల ఇళ్లను ఈ హైడ్రా బుల్డోజర్ కేవలం పేదల ఇళ్లపైకే వెళ్తోంది తప్ప ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న పెద్దల జోలికి వెళ్లదని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి వారు ప్రభుత్వ భూములు, చెరువు శిఖలంలో నిర్మాణాలు చేసినా వాటిని ఎందుకు కూల్చడం లేదని ఆయన ప్రశ్నించారు. గాజుల రామారంలో జరిగిన కూల్చివేతలో తమ పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూడా పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆ ఇంటిని తిరిగి నిర్మించి ఇచ్చే పూర్తి బాధ్యత తాను స్వీకరిస్తున్నట్టు ఆయన భరోసా ఇచ్చారు. గాజుల రామారంలో ఇల్లు కూల్చారు. రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీ కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మన ఇళ్లను కూలగొట్టుకోవడమే అని లైసెన్స్ ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, ఇక ఆ పార్టీ సినిమా అయిపోయిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఏం చెప్పిండ్రు ఇల్లు RRR మీకు అనుకూలంగా మారుస్తాం, మీకు ఎవ్వలకు దెబ్బ తాకకుండా చూస్తాం, మీకు ఎవ్వలకు కూడా ఏం కాదు, మీ భూములు పోకుండా చూస్తామని చెప్పారు. అంతేనా? ఇదే అనిల్ కుమార్ రెడ్డి, ఇదే రాజగోపాల్ రెడ్డి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ చెప్పి మీ ఓట్లు తీసుకొని ఇవాళ పత్త లేకుండా ఎక్కడోడక్కడ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇవాళ ఇది కథ. నేను మీతో ప్రార్థించేది ఒకటే, సరే ఇలా మీరు అందరూ వచ్చిర్రు, మీరు చెప్తున్నారు అన్న కొట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో కొట్లాడండి, బరాబర్ కొట్లాడతాం. పార్లమెంట్లో మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే బాధ్యత నాది. ఖచ్చితంగా నితిన్ గడ్కరీని అడిగించే బాధ్యత నాది. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీలో కూడా మళ్ళీ వీళ్ళు పెడితేటట్టు కూడా లేరు. వీళ్ళు అసెంబ్లీ పెడితే మేము గెదుముడు ఆయనతో వాళ్ళు పారిపోతున్నారు. ఏం చేయమంటారు? మమ్మల్ని మైక్ ఇయ్యరు,
ఇది మొన్న జగదీష్ అన్న మాట్లాడుతుంటే ఆయన నేను తీసుకుపోయి సస్పెండ్ చేసి పారేసిండు. మీ జిల్లాకి వెళ్ళి ఉన్నాడే ఒక్కడు మనోడు, ఆయన తీసుకుపోయి ఆ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిండు. చేసి మరి ఈరోజు మాట్లాడించేందుకు కూడా మైక్ ఇచ్చేందుకు కూడా భయపడుతుంది ప్రభుత్వం. ఒకటైతే వాస్తవం, సరే ఇలా కత్తి వాళ్ళ చేతులు ఉన్నది, యుద్ధం ఏమో మమ్మల్ని చేయమంటారు మీరు, పర్వాలేదు చేస్తాం, అయినా కూడా చేస్తాం. ఈ మొండి కత్తో చిన్న కత్తో ఏదో ఒకటి పట్టుకొని మొత్తానికైతే కొట్లాడతాం. కానీ మీతో నా ప్రార్థన, దయచేసి మీ ఐకమత్యం చెదిరిపోనీయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. తమ్ముడు మోహన్ రెడ్డి చెప్పిండు, నాకు 24 లక్షల ఎకరం 26 లక్షల ఎకరం అంటే సంతకం పెట్టినా. చదువుకున్నాడు పిల్లగాడు, ఉన్నది 2 ఎకరాలు, ఇంకో 2 ఎకరాలు కొన్నాడు. వాళ్ళ అన్న వాళ్ళ వదినే ఆయన పేరు ఆయన భార్య పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. చదువుకున్నాడు, తహసీల్దార్ దగ్గర మంచిగా నవ్వుకుంటే సంతకం పెట్టిండు. అలా చూసిన, నేను కూడా కాగితం తీసి చూసిన. ఒకసారి మా లీగల్ సెల్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది చాలా అన్యాయం. ఇదైతే మాట ఇచ్చి రాయించుకొని 26 లక్షలు అని చెప్పి ఎకరానికి ఇలా 6 లక్షలు ఇస్తామంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉంటుందా? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన చేసిన తప్పు మీరు చేయకూరి. ఆయన ఏమంటుండు, అన్న నేను సంతకం పెట్టినా కానీ నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన, నాకు ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు, నేను అందులోనే ఆల్రెడీ ఇరుక్కపోయినా, కానీ నా లెక్క మీరు మోసపోకండి అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా విభజించి పాలిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు జల్లెడ పడతారు, లెక్కలు తీస్తారు. ఎవరు పోయిండు, లక్ష్మారెడ్డి పోయిండా, వెంకటేశం పోయిండా, వెంకటేశం ఎవరోళ్ళని కొంట పోయిండు, ఏ ఊరికి వెళ్ళి ఎవరోళ్ళు పోయిండ్రు మొత్తం రాస్తారు. ఇప్పుడు రాత్రి వల్ల రిపోర్ట్ రాసి ఎస్పీకి, బీసీపీకి, ఇక్కడికి ముఖ్యమంత్రికి, వెంకటరెడ్డికి అందరికి పంపుతారు. దయచేసి మీరు చిత్తరవితర కాకండి, మీరు ఒక్కడే తాటి మీద ఉండండి. ఫస్ట్ మీరు ఊళ్ళే రాని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టని అంటుండు. నేను బెస్ట్ ఉపాయం చెప్తాను మీకు. మీ ఊళ్ళే ఎన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతున్నాయో ఊళ్ళల్లో అనుకోండి, మీరు కూర్చోబెట్టండి. ఊళ్ళో మొత్తం చావిడి కాడ కూర్చొని లేదా రైతు వేదికలో కూర్చొని అన్ని పార్టీలలో పిలవండి. అరే మరి చెప్పుర్రా భయ్ మీ సంగతి ఏంది, మొత్తం పార్టీలో అంతా కూడా తీర్మానం చేయండి, మీరు అందరు కలిసి వస్తారా లేదా. మీరు ఒకవేళ కలిసి వచ్చి ఒక పద్ధతి మీద ఉంటే చూస్తాం, లేదంటే మేము అవసరమైతే ఎలక్షన్లు బాయ్కాట్ చేస్తాం, మేము వాళ్ళం కూడా ఓట్లో పాల్గొన్నామని చెప్పి అవసరమైతే ఒక నిర్ణయం తీసుకోండి. ఏమవుతుంది దాంతో, ఏమో అయిపోతుంది, వెంటనే ప్రభుత్వం పడిపోతుంది అని కాదు, కానీ కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ సమస్య తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాకా మీ సమస్య పోతుంది. ఎందుకు బాయ్కాట్ చేసిరు వీళ్ళు, ఏం అవసరం ఉంది అంటే పై నుంచి కింది దాకా, గడ్కరీ నుంచి ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి దాకా ఆలోచనలు పడతారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొన్ని పాఠశాలలు ప్రభుత్వం అధికారికంగా దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి స్కూల్ నడపడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. వారు మాట్లాడుతూ భీమవరంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు దసరా సెలవులు ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి పాఠశాలను తెరవడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు దీన్ని తీవ్రంగా తీసుకుని ఎంఈఓ, డీఈఓ, ఎంఈఓ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బ్యాంకు కాలనీలోని సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే విద్యార్థులను పంపించి స్కూల్ మూసివేయాలని చెప్పినా స్పందించడం లేదని, వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు కోరారు. నమస్కారం, నా పేరు గొర్రెల మణిగంట. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి నాయకుడిగా ఇక్కడికి వచ్చాను. మనకి ఏదైతే 22వ తారీఖు నుండి శరన్నవరాత్రి సెలవులు ఇచ్చిందో గవర్నమెంట్, కొన్ని పాఠశాలలు దీనికి వ్యతిరేకంగా ఇవాళ కూడా స్కూల్ని పెట్టేసి నడపడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. ఇవాళ మన భీమవరం పట్టణంలో ప్రముఖ పాఠశాలల మీద ఏబీవీపీ వచ్చి ధర్నా చేసింది. దీనికి గాను సెయింట్ ఆన్ స్కూల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వచ్చి ఈ విధంగా పెట్టకూడదు, ఇలా చేయకూడదని చెప్తే ఈ యాజమాన్యం అసలు పట్టించుకోకుండా ఈ గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా ఇవాళ కూడా స్కూల్ నడపడం ఏదైతే ఉందో బాధాకరంగా ఉంది. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తూ ఈ యొక్క స్కూల్ అనేది బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఏదైతే మన ప్రభుత్వం 22 నుండి దసరా హాలిడేస్ ఇవ్వడం జరిగింది, అది ప్రతి ఒక్క స్కూలు ఇచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్ ఇచ్చినాయి. కానీ సెయింట్ ఆన్స్ అనేలాగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హాలిడేస్ ఇవ్వలేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ అసోసియేషన్ అనే ఏబీవీపీ ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్తో వీళ్ళందరితో మాట్లాడితే ఏమని అన్నారంటే, మేము హాలిడేస్ ఇవ్వము, రేపొద్దున్నే ఇస్తాము, ఒక పావు గంట పడుతుంది, లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి ఇలా చెప్పడం జరుగుతుంది. అంతేగాని
దేశంలో మోడీ పాలన కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లుగా ఉందని రైతు సంఘం నాయకులు మరియు జస్టిస్ బి చంద్రకుమార్ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆరోపించారు. వరంగల్ నగరంలోని అబ్బానికుంటలో ఉన్న తెలంగాణ రైతు భవనంలో పత్తి రైతుల ఉమ్మడి జిల్లా సదస్సు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతిపై 11% పన్ను రద్దు చేస్తూ తీసుకుంటే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా ఉందని, క్రమంగా దేశంలో వ్యవసాయాన్ని తగ్గించే కుట్రలో భాగమే పత్తి దిగుమతిపై 11% పన్ను మినహాయింపని, విదేశాల నుండి పత్తి వస్తే ఇక్కడ పత్తి పండించిన రైతులకు ఈ మాత్రం ధర కూడా రాదని, కార్పొరేట్ శక్తులకు అండగా నిలవటం కోసమే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితమైన నిర్ణయం తీసుకుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. నేను వ్యవసాయం చేసుకునే బదులు వ్యవసాయం మానేస్తే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి వస్తుంది. వ్యవసాయం నేను మానేస్తా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అందులో ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి మన భూముల్ని అప్పులిచ్చో, సబ్బులిచ్చో, ఎరువులిచ్చో, ఫస్ట్ విత్తనాలు ఇచ్చో క్రమంగా నష్టాలు వస్తున్నాయని చెప్పేసి ఇవాళ ₹1,00,00,000 విలువ వేసే భూమిని 20 లక్షలతో 30 లక్షలతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఏదైతుందో సమస్య మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏదైతుందో, పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే తప్పించి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి రైతాంగాన్ని కానీ భారతదేశాన్ని కానీ మనం కాపాడుకునే పరిస్థితి మనకు. మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతిలోకి అన్నీ పోతున్నాయి క్రమంగా అవినీతి. నేను మళ్ళీ చెప్తే వేరేగా మీకు, అన్ని కార్పొరేట్ కంపెనీల చేతిలోకి పోయి ఆ భూమిలో ఎక్కడెక్కడ విలువైన ఖనిజాలు దొరుకుతున్నాయో, విలువైనటువంటి అవన్నీ కూడా తీసుకొని మనకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల ఇవాళ డబ్బులు కొద్ది మందికి లాభాలు చేకూర్చడం, ప్రపంచంలో ధనవంతుల మీద అదాని ధనవంతులు మారిపోతుంది. వాళ్ళని ధనవంతులు చేయడం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం లేదా కాకుల కొట్టి గద్దలకు పెట్టినటువంటి పరిస్థితి. దానిలో మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరినీ, రైతుల్ని అందరినీ కూడా దోచుకొని ఆ కొద్ది మంది కార్పొరేట్లకు లాభం చేకూర్చే పెద్ద కుట్ర దీని వెనకాల జరుగుతుంది. దాన్ని మనం ఎదిరించాలనంటే మొత్తం రైతాంగం మిగతా అన్ని ఉద్యమకారులతో కలిసి రకరకాల ఉద్యమాలతో పెద్ద ఎత్తున మనం రోడ్ల మీదకి వస్తే తప్పించి ఈ సమస్య పరిష్కారం. ఈరోజు అవినీతి ఎంత పెరిగిపోయిందో మనం నేపాల్లో జరిగిన పరిణామాలు చూసినా, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసినా. ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేస్తే నేపాల్లో అవినీతి చేసినటువంటి మంత్రులను కూడా ఇళ్లకి కిందికి దించితే రోడ్డు పరిగెత్తుకుని ఎక్కడో అక్కడ పరిగెత్తి నీళ్ళకి కూడా పరిగెత్తుకు పోయినటువంటి ఒక పరిస్థితి. బహుశా ఈ దేశంలో కూడా ప్రజలు ఇంకా కళ్ళు తెలుస్తలేరు. మనం ఇంకా ఈ వాళ్ళేదో రైతు బంధు చేస్తున్నారు, అది ఇస్తున్నారు అనే భ్రమలలో ప్రజలు. కానీ ప్రజలకు ఒక్కసారి కనుక భ్రమలు పోతే ఇక్కడ ఉండే ఈ దొంగలకు కూడా అదే గది తప్పనిసరి పడుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అమెరికాతో దౌత్యంలో కేంద్రం విఫలం, మంత్రి పొన్నం ప్రభాకర్. విజయ్కి కమల్ హాసన్ పాఠం, సభలకు వచ్చిన జనమంతా ఓట్లు వేయరు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, గాజుల రామారంలో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్. వ్యవసాయ మార్కెట్ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.